సీతంపేట బామిని మండలాల్లో నీటి ఎద్దడి చాలా ఉంది. ట్యాంకర్లో నీరుతో ఇచ్చేది కాదు. ప్రధానమంత్రి గారి రక్షిత మంచినీరు పథకం ఉంది. దానిని కొత్తపల్లి గీత గారు దానిని మనకి ఆధ్వర్యంలో ఆవిడికి భారీ మెజారిటీతో గెలిపించగలిగితే నేను బాధ్యతగా తీసుకొని మన మండలాల్లో రక్షిత మంచినీరు ఇంటింటికి వచ్చేలాగా మన బాధ్యత తీసుకుంటాం. నాకు డబ్బులు అవసరం లేదు. మీకు తెలిసిన సంపాదన ఎంతో. నేను 10 దశాబ్దం ఓడిపోయిన నిలబడ్డా. ఉద్దానం సమస్యని ప్రపంచ పటాన పెట్టాం. సమస్యని గుర్తించాం. ఇంకా సరిగ్గా చేయట్లేదు ఉద్దానం కిడ్నీ సమస్య మీద. మా నాయకులు నా దృష్టికి పట్టుకొచ్చారు. ఉద్దానం సమస్యకి సంపూర్ణంగా పరిష్కార మార్గం దొరికే వరకు మేము దానికి కూర్చోబెట్టి సంపూర్ణంగా దానికి అండగా నిలబడతాం. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ ప్రభుత్వం మీకు సారా పెంచింది. తిరిగి నేను మద్యపాన నిషేధాన్ని మనం పాటించలేం. పక్కనే ఒరిస్సా నుంచి మద్యం వచ్చేస్తాయి, మిగతా రాష్ట్రాల నుంచి మద్యం వచ్చేస్తాయి. 60 రూపాయల మద్యాన్ని 200 చేశాడు. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మిథున్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, జగన్ గారికి డబ్బులు అయిపోతున్నాయి. మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మన వంశధార నాగావళి ఇక్కడి నుంచి ఇసుకని అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. ఉత్తరాంధ్ర భూముల్ని ఉత్తరాంధ్ర స్థానిక ప్రజలకి చెందకుండా అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. బామిని మండలం పోరాటాన్ని 1960 పోరాటాన్ని గుర్తుపెట్టుకోండి. మనం తప్పు జరిగినప్పుడు ఎదిరించకపోతే మన భవిష్యత్తు నలిగిపోద్ది. మనం ఎదిరించాలి. ఉత్తరాంధ్ర జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు. మనకి ఏం పిల్లడో ఎల్దమొస్తామంటే సరిపోదు. అన్యాయం జరుగుతున్నప్పుడు తిరగబడాలి. ఎలా తిరగబడాలి? కత్తులు అవసరం లేదు, కటార్లు అవసరం లేదు. ఒక్క ఏలు చూపించండి, చూపుడు వేలు. జగన్ ఇలా అంటున్నాడు, జగన్కి ఇది చూపించండి. ఇవేంటి ఇలా అంటే? మేము ఇలా అంటాం. ఏం మాట్లాడుతుంది? ఇలా అంటే మా ఓటు కూటమికి అర్థం. కూటమిని మీరు గెలిపించి నేను బాధ్యత తీసుకుంటాం. ఒక్క ఛాన్స్ అని అడిగాడు పెద్ద మనిషి. ఒక ఛాన్స్ ఇచ్చేశారు మీరు, చాలు. ఒక ఛాన్స్ ఇచ్చారు కదమ్మా, సరిపోద్దా లేదా? ఒక ఛాన్స్ ఇచ్చాను, సరిపోద్దా లేదా? జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాను, సరిపోద్దా లేదా? జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాను, సరిపోద్దా లేదా? కొత్త ప్రభుత్వం రావాలా లేదా? జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రావాలా వద్దా? మేము నీకు నిలబడతాం, అండగా ఉంటాం. ప్రతి కష్టానికి, ప్రతి చేతికి పని, ప్రతి చేతికి నీరు ఇచ్చే బాధ్యత జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నిమ్మక జయదేవ్, నిమ్మక జయకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. తాతగారు నిమ్మక జయకృష్ణ గారు నాన్నగారు నిమ్మక గోపాలరావు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. గోపాలరావు గారు 2 సార్లు ఎంపీగా చేశారు. కొత్తపల్లి గీత గారు అరకుకి ఎంపీ పార్లమెంటుగా చేశారు. జగన్ దాస్తికానికి బలైన మొదట గిరిజన మహిళ. అన్యాయం చేశాడు, నిన్ను చంపేస్తానని బెదిరించాడు. ఆవిడ చంపితే చంపకపోతే ఒకేసారి పోతే ప్రాణం. నీలాంటి గోండాలకి మేము భయపడేది లేదని చెప్పి దమ్ముగా ధైర్యంగా వచ్చిన ఆడపడచ్చు. అలాగే నేను వీళ్ళిద్దరినీ మీకు జయకృష్ణ గారి మీద ఒకటే నేను మాటిస్తున్నా. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా. అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాం. నేను పని చేస్తా,
ఈయన చేత గట్టిగా పనిచేస్తా. గట్టిగా అన్నదమ్ములకు చెప్తా ఉన్నా, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా. నేను పనిచేస్తా. నిమ్మక జయకృష్ణ ద్వారా గట్టిగా 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 పనిచేస్తా. గట్టిగా పనిచేస్తాను. గట్టిగా పనిచేస్తారు కదా, చెప్పండి ఒకసారి. గట్టిగా పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గట్టిగా పనిచేస్తానండి. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయనండి. తప్పకుండా పనిచేస్తాను. ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తాను. అన్ని కూడా పాలకొండ నియోజకవర్గానికి యువత కూడా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తానండి. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అన్ని కూడా చేస్తానని, ఆడబిడ్డలకి భద్రత కూడా కల్పిస్తానండి. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయకుండా పాలకొండ నియోజకవర్గాన్ని ఆయన యొక్క ఆశీస్సులతో అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన సమక్షంలో మీ అందరికీ నేను మాటిస్తున్నానండి. పాలకొండని పాలకొండ కాదు, బంగారు కొండ చేసుకుంటాం మనం. సో మా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, పాపం భూదేవి గారికి, భూదేవమ్మ గారికి మనస్ఫూర్తిగా నాకు త్యాగం చేసినందుకు ఆవిడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు జగన్ని అమ్మా తండ్రి లేని బిడ్డనమ్మా నేను, జగన్ ఏమన్నాడు వచ్చి నేను తండ్రి లేని బిడ్డనమ్మా, జగన్ వచ్చి ఏమన్నాడు, నేను తండ్రి లేని బిడ్డనమ్మా, ఒక్క ఛాన్స్ అన్నాడు. మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. నేను దశాబ్దం తర్వాత అడుగుతున్నా, అడగట్లా, అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. నేను కూటమికి ఓటేయమని అడగట్లా, ఆర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. కూటమి అభ్యర్థుల్ని బలంగా గెలిపించండి. మన పార్టీ, మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మీరు నమ్మండి, ప్రభుత్వం వచ్చేస్తుంది. కానీ నేను అడిగేది భారీ మెజారిటీతో గెలిపించండి. అదొక్కటే. గెలిపిస్తారా? భారీ మెజారిటీ. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన. జై హింద్.